హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గప్పి బ్రీడింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి 100% సక్సెస్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఏం లేదు, జస్ట్ మీరు మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫై చేయడం వచ్చిందంటే మీ బ్రీడింగ్ 50% అయిపోయినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫై ఎలా చేయాలంటే, చూస్తారు మీరు రైట్ సైడ్ ఉన్నది వచ్చేసరికి మేలు, లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసరికి ఫిమేల్. మేల్ వచ్చేసరికి చూడడానికి బాడీ మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది, టేల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, అవి ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి. ఫిమేల్ వచ్చేసరికి ఓన్లీ టేల్ మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది, బాడీ మొత్తం లావుగా ఉంటుంది. ఇది ఫిమేల్. మీరు ఎప్పుడైనా బ్రీడింగ్ చేసినప్పుడు మీరు పేరు ఎలా సెలెక్ట్ చేయాలంటే, ఎడల్ సైజ్ ఉన్న ఫిమేల్ని అయితే మీరు తీసుకోవడం పక్కా. అలా తీసుకుంటే మీకు బ్రీడింగ్ అనేది 100% సక్సెస్ అవుతుంది. మీరు బ్రీడింగ్ చేసినప్పుడు కంపల్సరీ మీరు 1:2 రేషియో అయితే ఫిమేల్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. 1:2 అంటే 1 మేలు 2 ఫిమేల్స్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు సమ్మర్ ఎండింగ్ కానీ స్టార్టింగ్ ఏ రేషియోలో రిలీజ్ చేసుకోవాలి, ఎటువంటి ట్యాంక్ సెటప్ చేయాలనేది అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1:2 రేషియోలో అయితే ఫిషెస్ అనేది రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1:2 అంటే ఒక మేల్కి 2 ఫిమేల్స్ కింద రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా 1 ఫీట్ ట్యాంక్ అయితే మీరు కంపల్సరీగా సెటప్ అయితే చేసుకుని పెట్టుకోవాలి. అందులోకి మీరు ముఖ్యంగా యాడ్ చేయాల్సింది ఏంటంటే గప్పీ గ్రాస్ కానీ ఫాక్స్టైల్ కానీ మీరు అనేది అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గప్పీస్ అనేవి బేబీస్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాటి బేబీస్ అవే తినేస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే మీరు అనేది గప్పీ గ్రాస్ కానీ ఫాక్స్టైల్ కానీ హైడింగ్ కోసం యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు కంపల్సరీగా చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ వాటర్ రిక్లమేషన్ అయితే చేసిన తర్వాత మీరు అనేది ఫిషెస్ని అయితే వాటర్లోకి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వాటర్ చేంజెస్ ద్వారా ఫిష్ అనేది చనిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ అనేది అయితే ఉంటుంది. కాబట్టి పక్క వాటర్ రిక్లమేషన్ అయితే చేసిన తర్వాత ఫిష్ అనేది రిలీజ్ చేయండి అక్వేరియంలోకి. ఇప్పుడు నేను రిలీజ్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, నేను అనేది అయితే ఫిష్ రిలీజ్ చేసి మేల్ నుంచి ఫిమేల్స్ని అయితే సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిమేల్స్ అనేవి ఫుల్ ఎగ్ లోడెడ్తో ఉన్నాయి, అంతేకాకుండా బేబీస్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా అయితే ఉన్నాయి. కాకుండా మీరు అనేది ట్యాంక్లోకి ఫిషెస్ని రిలీజ్ చేసిన తర్వాత 1 to 1.5 డే అనేది అయితే మీరు కలపకుండా పక్కన పెట్టినట్టయితే మీకు అనేది ఫిషెస్ 100% బ్రీడ్ అయ్యే సక్సెస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఫిమేల్ బాడీ అయితే లావుగా అయింది, బ్లాక్ కలర్ డాట్ అనేది అయితే టిక్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఫిమేల్స్ అనేవి బేబీస్ అయితే ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ అనేది అయితే ఎక్కువగా అయితే మనకి ఉంటుంది. మేల్ అనేది అయితే సపరేట్ చేద్దాం. చూసారు కదా, నేనైతే మేల్ అనేది సపరేట్ అనేది అయితే చేసేసాను. అంతేకాకుండా వీటిని కదపకుండా ఒక 2 days పక్కన అనేది పెట్టామంటే మనకనేది బేబీస్ అయితే ప్రొడ్యూస్ అనేది అయితే అవుతూ ఉంటుంది. ఇలా మీరు గప్పీస్ని అనేది అయితే 2 days కంపల్సరీగా పక్కన పెట్టినట్టయితే బేబీస్ అనేది ప్రొడ్యూస్ అయితే అవుతాయండి. చూసారు కదా, నేనైతే 2 days కదపకుండా పక్కన పెట్టాను, బేబీస్ అయితే ప్రొడ్యూస్ అనేది అయితే నాకు చేసాయి. నేను మేల్స్ని ఫిమేల్స్ని సెపరేట్ చేసి మీకు అనేది ఓన్లీ బేబీస్ని అనేది అయితే చూపిస్తున్నాను కదా. గప్పీ బేబీస్ అనేవి చాలా చిన్నగా అయితే ఉంటాయండి.